నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎలాగైనా నన్ను బయటకు తీసుకొస్తారని నేను నమ్మాను. నా నమ్మకాన్ని మీరు నిజం చేశారు. మీరు చేసిన దానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఏమైందండి? ఎందుకు మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? నగల విషయంలో అజాగ్రత్తగా ఉన్నందుకు నా మీద కోపంగా ఉందా? అదేం లేదు. నిజంగానే నా మీద మీకు కోపం లేదా? లేక నాతో మాట్లాడడం ఇష్టం లేక అలా అంటున్నారా? ఏదో ఒకటి చెప్పండి. మీరు ఏం మాట్లాడకుండా ఉంటే నాకేం అర్థం కావడం లేదు. కోపం లేనప్పుడు ఎప్పటిలాగా మామూలుగా ఉండకుండా ఎందుకు ఇలా ఉన్నారు? నా వల్ల మీరు మీ మామగారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చినందుకు బాధపడుతున్నారా? చెప్పండి. ఏం లేదని చెప్పాను కదా, వదిలే. మీరేం చెప్పకపోతే మీకు ఏమైందో, ఎందుకు ఇలా ఉన్నారో తెలియక నాకు చాలా కంగారుగా ఉంది. రాధా ప్లీజ్, దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. అది కాదండి. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నన్ను ప్రశ్నలతో వేధించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. శ్యామ్, నీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి, రా.